ఆ? ఫోన్ కనిపెట్టింది ఎవర్రా? దేవుడా? ఆ, ఎవరు చెప్పండి? పెద్ద పిల్లలు చెప్పాలి. గ్రహం బెల్ కదా. ఆ, మొట్టమొదటిగా ఫోన్ పని చేస్తుందా లేదని మొట్టమొదటి కాల్ చేసింది వాళ్ళ భార్యకు. చెప్పండి, అర్థమైందా? ఫోన్ చేసి ఏమనంటే హలో అన్నాడంట. ఏమన్నాడు? హలో అంటే వాళ్ళ భార్య పేరు. మీరేం చెప్తున్నారు? మీరేం చెప్తున్నారు? చెప్పండి. ఆ? ఆ, వాస్తవంగా వాళ్ళ భార్య పేరుతో మీరు పిలుస్తున్నారు. ఓకేనా? చూడండి ఎంత నేర్చుకున్నా. అట్లాగే ఇది కూడా నేర్చుకోవాలి. ఓకే, చక్కగా నేర్చుకున్నారు ఆ మాటలు కానీ అవన్నీ కానీ. ఓకే, సో ఈరోజు ఆ, చాలా ఫాస్ట్గా ఒక 6 minutes 7 minutes చెప్పమంటారా? ఒక అరగంట చెప్పమంటారా? ఆ? అరగంట చెప్పమంటారా? 15 నిమిషాలు చెప్పమంటారా? 10 నిమిషాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, జాగ్రత్త. వినాలి, మీరు వినాలి, చూడాలి. పిల్లలందరూ చూడాలి, పెద్దవాళ్ళందరూ కూడా వినాలి జాగ్రత్తగా. రైట్. కొన్ని దేశాలు మనకు తెలుసు కదా. మన దేశం పేరేం పేరు? భారతదేశం. భారతదేశం. మధ్యలో ఇంకెవరు కామెంట్ చేయకూడదా? మన దేశం పేరేం పేరు? మనం అందరినీ ఏమంటారంటే భారతీయులం అంట. మనల్ని ఏమంటారు? మన భారతీయ పౌరులం. అలాగే మనం చెప్పుకునేటువంటి ఇది చాలా జరిగిన స్టోరీ. జరిగిన స్టోరీ కదా. ఇది హాలండ్ దేశంలో జరిగింది. అయితే మనము ఈ స్టోరీలో నేర్చుకునేదంటే ఒక చిన్న అమ్మాయి ప్రజల పట్ల ఎంత ప్రేమను సానుభూతిని చూపించేదో ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకో విషయము, చాలా బాధలు ఉన్నప్పుడు కూడా, చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా, పిల్లలు పరిస్థితులు అనుకూలంగా లేదంటే ఒక పక్క చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో కూడా ఎంతోమందికి ఆ అమ్మాయి సహాయం చేస్తూ వచ్చేది. ఆ అమ్మాయి పేరు కొరిటెన్ బూమ్. ఏం పేరు చెప్పండి? వీళ్ళ ఫ్యామిలీ ఆ దేశంలో ఉంటూ చక్కగా మరి వాళ్ళ నాన్నకి ఇప్పుడు గడియారాలు అంటే వాచ్ షాప్ తెలుసు. వాచ్ షాప్ చూసారా? వాచ్ షాప్ తెలుసా మీకు? వెళ్ళారా ఎప్పుడైనా? టౌన్కి వెళ్ళారా? వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు గమనించవలసిందంటే గడియారాలు, తెలుగులో గడియారాలు అంటారు, ఇంగ్లీష్లో వాచ్ షాప్. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి ఫోన్ వచ్చిన తర్వాత. అదివరకు ఎక్కువగా ఉండేవి. వాళ్ళ నాన్న అక్కడ షాప్ వాళ్ళకు ఉండేది. అలాగా ఆడ పనిచేస్తూ ఉండేవాడు ఆ షాపులు. మొత్తం వీళ్ళు మరి వాళ్ళ సహోదరుడు అన్న ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు, 2 ఆంటీలు ఉన్నారు. చాలా పెద్ద ఫ్యామిలీలు. సో ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి, చాలా చిన్న వయసులోనే చిన్న చిన్న వస్తువులతో ఆడుకుంటూ ఉండేది కదా. బొమ్మరీలు అంటారు కదా. సో బొమ్మలు అలా కట్టుకొని పిలుచుకొని వాడితో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి మాట్లాడుతున్న సమయంలో ఒకరోజు తను కట్టుకున్నటువంటి ఆ చిన్న, చూసారా, దీంట్లో నుంచి ఒక హౌస్ ఉంది కదా, హౌస్లో నుంచి ఒక బొమ్మను పిలుస్తూ ఉంది, బయటికి రా అని. దానికేమో మాటలు రావు, కానీ పిలుస్తూ ఉంది. ఇది వాళ్ళ అమ్మ గమనిస్తూ ఉంది. అంటే ఈ అమ్మాయి మాట్లాడుతున్న దాన్ని, చాలా చిన్న వయసు, 5 సంవత్సరాల వయసు, చాలా చిన్న వయసులోనే ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఆ ఆట ఆడుతున్న సమయంలో కొన్ని మాటలు చెప్పుకుంటారు కదా పిల్లలు. మరి బొమ్మలతో ఏం చేస్తూ ఉంటుంటారు? మాట్లాడతారు కదా పిల్లలు. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొన్ని బొమ్మలతో మీరు ఏం చేస్తారు? మాట్లాడతారు లేదా? ఆ బొమ్మ పేరు కూడా పెట్టుకుని ఉంటారు కొంతమంది. బొమ్మలు కూడా ఏం పెట్టుకుంటారు? పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఉంటారు. అలాగే ఆ పేరు పిలుస్తూ ఉంది, కానీ అది లోపల నుంచి బయట రాట్లా. అంటే ఆల్రెడీ నేను లోపల ఈ అమ్మాయి పెట్టింది, పిలుస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ గమనించి అప్పుడే దేవుని గురించి ఆ వయసులోనే, పిల్లలు ఆ వయసులోనే దేవుని గురించి చెప్పడం ప్రారంభించింది. ఆ చిన్న వయసులోనే ఏమని చెప్పిందంటే యేసయ్యకు
మన హృదయం అనే దగ్గర, అంటే మన హృదయం దగ్గర తలుపుని అలా తడతా ఉన్నాడు. ఎవరైతే ఆయన యొక్క స్వరం విని, ఎవరైతే ఆయన స్వరం విని ఈ హృదయం అనే తలుపుని ఎవరైతే తీస్తాడో వారి దగ్గరికి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి ఆయన వస్తాడని చెప్తా ఉంది. అలాగైతే యేసయ్యని నేను కూడా నమ్ముకుంటానని చెప్పి ఆ చిన్నమ్మాయి చిన్న మాటలతోనే ఆ తల్లితో చెప్పింది. ఇలాగా ఈ అమ్మాయి చిన్నగా ఎదుగుతుంది. వాళ్ళకి ఒక అన్నున్నాడు. అన్న ఆడ పని చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇది చూడండి, ఆ షాపులను పని చేస్తూ ఉన్నాడు. ఇది వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సంగతులు. అయితే ఇలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలాగ రోజులు గడుస్తున్నప్పుడు వారి దేశంలో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎలా చెప్పండి పిల్లలు? వెరీ గుడ్. మీరు మంచం మీద పడుకుంటే ఏమనుకుంటారు పిల్లలందరూ? ఓ బాగా. ఈ అమ్మాయి కూడా ఈ కొరిటైన భూమికి ఏమొచ్చిందంటే జ్వరము కాదు, కానీ ఈ అమ్మాయికి ఏంటంటే టీబీ తెలుసు కదా, నెమ్ము, దగ్గు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎట్లా వచ్చిందంటే వీళ్ళకు ఒక తెలిసిన కుటుంబం ఉంది. ఆ తెలిసిన కుటుంబానికి ఒక తాజా బ్రెడ్ని తీసుకెళ్ళాలని వెళ్ళినప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ తెలిసిన ఇంట్లో ఒక పాప చనిపోయింది. ఆ చనిపోయిన పాప దగ్గరికి ఈ కొరిటైన భూమి వెళ్ళి ఆ చేతిని ఇలా పట్టుకోగలనే ఆ పాప చేమైపోయిందండి, చాలా చల్లగా అయిపోయింది. బయట వాతావరణం అంతా వేడిగా ఉంది. ఈ అమ్మాయి ఈ చనిపోయిన ఆ పాపది చేయగానే అన్నీ కూడా చల్లగా అయిపోయినాయి. చాలా ఏడుస్తూ ఉంది వాళ్ళ తల్లి, ఆ పాప వాళ్ళ తల్లి. అది చాలా భయం వేసింది. ఆ భయముతో కొన్ని రోజులు ఈ అమ్మాయి అట్లాగే ఆలోచిస్తూ భయపడతా ఉంది. వాళ్ళ అక్క చెప్తా ఉంది. ఎన్నో చెప్తున్నప్పటికీ కూడా ఆ అమ్మాయికి ఆ భయం పోట్ల. పిల్లలు, మీకు కూడా భయం ఉండేది కదా? నాకు భయము లేదన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? నీకు ఎవరికి భయం లేదు? మీకు లేదు భయం? భయపడవా? ఏం పేరు నీ పేరు? అద్వితీయేల్. నీకు భయం లేదా? భయం లేదు నీకు అసలుకి? ఉందా? అందరు కూడా ఏముండేది చెప్పండి పిల్లలు? ఈ అమ్మాయికి కూడా భయం అయిందంటే అట్లాగ భయపడుతున్నప్పుడు ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ చిన్న పిల్ల చనిపోయిన సంగతి ఈ అమ్మాయి జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్ళి అలాగా ఏమవుతా ఉంది, భయపడుతుంటే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి చాలా ధైర్యం చెప్పాడు, దేవుని గురించి చెప్పాడు, చక్కగా చెప్పాడు. అంత మాత్రమే కదా, ఇలాగ ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు, మనం దేని గురించి కూడా చింతించాల్సిన పని లేదని చెప్పి పిల్లలు కొరిటైన భూమికి చాలా సంగతులు చక్కగా చెప్పినప్పుడు ఆ కొరిటైన భూమి చాలా సంతోషిస్తూ వచ్చింది. అలాగ ఎదుగుతూ వచ్చింది. అయితే అలా ఎదుగుతున్న దినాల్లోనే కొన్ని సంవత్సరాలనే వారి ప్రాంతములో ఇక్కడ కొన్ని కనపడుతున్నాయి కదా, దగ్గర వాళ్ళు చెప్పొచ్చు కదా, ఆడ కొన్ని కనపడతా ఉన్నాయి. పోలీసులు కనపడుతున్నాయి. ఓకేనా? పిల్లలు గమనిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, మీకు యుద్ధము చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా యుద్ధం చూసిన వాళ్ళు ఉన్నారు? యుద్ధం ఎక్కడ చూశారు? యుద్ధం సినిమాలు చూశారు ఎవరే? ఇంకా రియల్ యుద్ధం చూసావా? ఎక్కడ? ఓకే, వెరీ గుడ్, మంచిగా చెప్పాడు, సినిమాలు చూసని చెప్పాడు, వెరీ గుడ్. అయితే చూడండి, ఈ కొరిటైన భూము కొంచెం వయస్సు పెరిగే కొలది ఈ అమ్మాయి ఒకరోజు ఇలాగ నిద్రపోతున్న సమయంలో వారింటి చుట్టూ కూడా బాంబులు, తర్వాత సైన్యము కవాతు చేస్తుంది కదా. పోలీసులు మన దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉంటారు? అప్పుడప్పుడు కవాతు చెకింగ్ చేస్తూ ఉంటారు కదా. అలాగే వారి చుట్టూ కూడా సైన్యం మోహరించింది. ఎవరంటే వాళ్ళు జర్మనీ వాళ్ళు. ఎవరు చెప్పండి? ఈ హాలండ్ దేశంని వాళ్ళు దురాక్రమణ చేసి ఆక్రమిస్తున్న సమయంలో వారి దేశం నుంచి నాజీలు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, అది హిట్లరు కాలంలో జరుగుతున్న సంగతులు. అయితే ఏం జరిగిందంటే,
ఎప్పుడైతే ఈ చిన్న పాప ఇలాగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి చూడంగానే ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే యూదులను చేర్చుకుంటారో ఎవరైతే యూదులను చేర్చుకుంటారో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? ఆ! జైల్లో వేయాలి. వాళ్ళని హింస పెట్టాలి. ఇది ఇది వాళ్ళ యొక్క పరిపాలనలో, అంటే ఆ జర్మనీలో చెప్తున్న మాట. సో, ఈ అమ్మాయికి ఈ కిటికీలోనే చూసింది ఇవన్నీ కూడా. వారింటి చుట్టూ బాంబులు మోత కదా! ఇప్పుడు పిల్లలు మీకు కూడా తెలుసు, ఇజ్రాయెల్ దేశము, తర్వాత చెప్పండి, పాలిస్తీనా దేశం మధ్య ఏం జరిగింది? ఈ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే రష్యా ఉక్రెయిన్ మీద కదా! చాలా మంది పిల్లలు ఏమైపోయారు? చనిపోయారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులని కోల్పోయారు. చూడండి, యుద్ధం చాలా భయంకరమైనది. పిల్లలు అలాంటి పరిస్థితుల్లో మీరుంటే మీరు ఎలాగుంటారు కదా! మీకు కూడా చాలా సో, ఈ చెవులకి నిజంగా ఆ సౌండ్ ఎంతకంటే ఆ విమానాలు మోత కానీ ఆ చాలా భయంకరంగా వినపడుతున్న పరిస్థితుల్లో అమ్మాయి భయపడుతూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చేయాలి? ఇలాగ అనుకుంటున్న సమయంలో నిజంగా వాళ్ళకి ఏంటంటే ఒక గుర్తుంది. చూసారు ఇక్కడ, ఇది పసుపు రంగు గుర్తు. అంటే యూదులకు తప్పకుండా ఏం వేయాలంటే ఒక నక్షత్రపు గుర్తు, దావీదు యొక్క నక్షత్రాన్ని గుర్తు తప్పకుండా వాళ్ళు వేయించుకోవాలి. రెండోది, ఈ పసుపు కూడా వాళ్ళకు గుర్తుగా ఉండాలి. వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని హింసిస్తారు. మిగతా వాళ్ళని ఏం చేయరు. కాకపోతే ఎవరైతే వీళ్ళకి ఆశ్రయం ఇస్తారో వాళ్ళని కూడా ఏం చేస్తారంటే శిక్షిస్తారు. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ సైన్యము వచ్చి వారి ప్రాంతంలో ఉంటున్నప్పుడు మరి యూదులు చాలామంది తప్పించుకొని పారిపోతూ ఉండేవాళ్ళు. పాపం కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు మరి యూదుల్ని ఎవరైనా కాపాడాలి కదా! అప్పుడు దేవుని పిల్లలైనటువంటి కొరిటిన భూమి వాళ్ళ ఫ్యామిలీ అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఆశ్రయం ఇవ్వాలి, అలాంటి వాళ్ళని మన ఇంట్లో కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అలాంటి వారు సహాయం చేయాలని ఒక తీర్మానం చేసుకున్నారు. అట్లాగా ప్రేమించారు వాళ్ళని. అలాంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళని ఆదరించాలని, తప్పకుండా వాళ్ళని ప్రేమించాలని, వాళ్ళకి ఆశ్రయాన్ని ఇవ్వాలని పిల్లలు వాళ్ళు ఆలోచన చేశారు. వాళ్ళందరూ కూడా సమకూర్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. అయితే ఇది వాళ్ళకి కానీ తెలిసిందంటే అది కూడా చాలా ఘోరమైనటువంటి శిక్షను కూడా వేస్తారు. చూసారా? ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా సహాయం చేయడము చాలా కష్టమైంది. సహాయం చేసినా కూడా శిక్ష. మరి ఎట్లాగా? కానీ దేవుని వాక్యం చెప్తుంది, తప్పకుండా అలాంటి వాళ్ళని పరామర్శించాలని, అలాంటి వాళ్ళని చేర్చుకోవాలని వాక్యం చెప్తుంది. సో, ఈ కొరిటెన భూమి ఫ్యామిలీ అంతా కూడా, వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది. మరి అలాంటి యుద్ధ కాలంలో మరి వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగా ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లోనే కొన్ని ప్రత్యేకమైన గదులు కట్టుకునేవాళ్ళు. ఒక 8 మందిని ఎవరికి కనబడకుండా దాగి ఉండే హిడెన్ ప్లేస్ అని ఉంటాయి. అది ఒక 8 మందికి కట్టుకోవడానికి ఒక యూదుడైనటువంటి ఒక ఆర్కిటెక్చర్ని పిలిపించి చక్కగా కొరిటెన భూమి ఇంట్లోనే వాళ్ళు చక్కగా ఏం చేశారంటే ఆశ్రయం ఇవ్వటానికి వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. ఎవరికి తెలియకూడదు. అయితే ఒకరోజు పిల్లలు, ఒకరోజు ఒక పాప ఎవరికి కనపడకుండా ఒక చిన్నప్పుడే పుట్టినటువంటి ఒక పాపను తీసుకొచ్చాడు ఒక వ్యక్తి, ఒక రైతు. అమ్మా, నేను ఎట్టయినా చనిపోతాను, కానీ ఈ పిల్ల ఎట్లాగన్నప్పుడు ఈ బిడ్డనైనా మీరు తీసుకొని దాచిపెట్టనమ్మన్నప్పుడు ఆ పిల్లని వాళ్ళకి అప్పగించి ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ కొరిటెన భూమికి చాలా సరే, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి తప్పకుండా అని చెప్పి ఆమె తీర్మానం చేసుకుంది. అయితే ఏం జరిగింది తెలుసా? ఆ రోజుల్లో కర్ఫ్యూ ఉండిద్ది. కర్ఫ్యూ అంటే తెలుసుగా? కర్ఫ్యూ అంటే తెలుసుగా మీకు? తెలీదా? అంటే ఏదైనా మన దేశంలో కానీ మన ఊర్లో కానీ గొడవలైనప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎవరు తిరగకుండా పోలీసులు ఏం చేస్తారంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత, అంటే బయటికి రాకూడదు, ఈ సమయంలోనే బయట రావాలి, ఆ సమయంలోపు వచ్చి మీ పనులు ముగించుకోవాలి, ఒకవేళ ఆ సమయం చెప్పిన దానికన్నా మీరు వస్తే మిమ్మల్ని కాల్చి చంపేస్తాం అని కూడా చెప్తారు. సో, అలాంటి పరిస్థితుల్లో మరి ఆ చిన్న పిల్లని తీసుకోవాలంటే మరి ఆ చిన్నపిల్లకి అన్నీ చూపించాలి కదా. అందుకని ఏం చేసిద్దంటే కొరిటెన భూము ఆ చిన్న వయసులోనే ఆ చిన్న పిల్లని తీసుకొని ఇదిగో ఈ బుట్టలో ఎవరికి కనపడకుండా
ఉదయం లోపే అవన్నీ తిప్పి చాలా చక్కగా పెంచుకునేది. ఇది ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి గొప్ప ప్రేమ. పిల్లలు, నేను ఇంక ముగిస్తాను. ఇంక దీంట్లో చాలా ఉన్నాయి. ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఈ కొరటెన భూమి యొక్క ఆశ ఏందంటే, ఇలాంటి వాళ్ళని చేర్చుకోవాలి. అలాంటి వాళ్ళకి దేవుని ప్రేమను చెప్పాలని ఆ అమ్మాయి తీర్మానం చేసుకుంది. అలాంటిగా అలాంటి వాళ్ళని 80 మందిని దాకా తయారు చేసింది. వాళ్ళ షాపుల్లోనే ఈ అమ్మాయి చక్కగా ఆ! అనేక మందికి సహాయం చేసేది. ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఈ యూదులందరూ కలిసి చక్కగా పాటలు పాడుతా ఉన్నారు. పక్కనింటి వాళ్ళకి ఈ పాటలు వినపడుతున్నాయి. పక్కింటి వారికి పాటలు వినపడతా ఉన్నాయి. అమ్మాయి చెప్పింది, అమ్మా మీరు పాడే పాటలు మాకు వినపడుతున్నాయి. ఎప్పుడైనా వాళ్ళు వచ్చి మనల్ని తీసుకెళ్ళొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పి ఏం చేసిందంటే, చెప్పి వెళ్ళిపోయినప్పుడు కొట్టెను మమ్మ మంచిదమ్మా చక్కగా కేర్ తీసుకుంటామని చెప్పింది. ఆ కేరు అలా జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? వాళ్ళు ఎలాగొచ్చారు? సామాన్యమైన దుస్తుల్లో వచ్చారు. సామాన్యమైన దుస్తులు వచ్చి వాళ్ళందరినీ కూడా కొరిటెను భూమి బెడ్ మీద పనుకుందని ఆమెను తీసుకొని వచ్చి పిస్టల్ చూపించి బెదిరిస్తా ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యూదులు ఎవరైనా ఉన్నారా? ఎవరు మీరు దాచిపెడుతున్నారని చెప్పి ఆమె వైపు అలా గను చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నని, ఇంకా వాళ్ళ అక్కల్ని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బందీగా చేసుకోవడానికి చేస్తున్నారు. ఈలోపు టింగ్ 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 అని దరవాసు కొడతా ఉన్నారు. ఒక స్నేహితురాలు చెప్తుంది, కొరిటెను భూము ఆ జర్మనీ నియంతలు వచ్చి మనకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ని పట్టుకొని తీసుకుని వెళ్ళారు. రేపు ఇది మీకు సంభవించవచ్చేమో, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. మరలా తలుపు కొడతా ఉంది. ఎందుకంటే అక్కడే ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది వచ్చింది ఎవరంటే వాళ్ళు. పిల్లలు, ఇదే లాస్ట్ మీకు చెప్తున్నాను. ఈ అమ్మాయిని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి కొన్ని రోజులు జైల్లో ఉంచారు. ఏముంచారు? జైల్లో ఉంచారు. నిజంగా జైలు చాలా కఠినమైనది. ఎటువంటి జైలు అంటే అది నిజంగా ఉండటానికి కూడా ఇష్టం ఉన్నటువంటి జైల్లో ఉంచి చాలా హింస పెడుతూ వచ్చారు. ఉంచిన తర్వాత ఒకరోజు జడ్జి దగ్గర తీసుకొచ్చారు. అమ్మాయి, నీకు తెలీదా? మేము చెప్పాం కదా, ఇలాంటి వాళ్ళని దాచిపెట్టదని చెప్పాం కదా, నువ్వెందుకు చేస్తున్నావు చెప్పు అని జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె అంది, ఏమి మాట్లాడలే, మౌనంగా ఉంది. చాలాసార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు, ఇది చేయటం నువ్వు అన్నా, నీకు దీనివల్ల శిక్ష ఏం తెలుసా? నిన్ను చంపటం అని జరిగింది, లేకపోతే జీవితాంతమో నిన్ను జైల్లో ఉంచుతాం, ఏది కావాలి కోరుకో అన్నట్టుగా చాలా పౌరుషంగా మాట్లాడుతూ వచ్చాడు. పిల్లలు, కొట్టెను భూమి ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే అలాగే నిలబడింది. ఏమీ మాట్లాడలా. మళ్ళా గద్దించి మాట్లాడాడు. చాలా కోపం వచ్చింది. నా పిల్లల్ని ఇలాగ చేశారు, నా వాళ్ళు ఇలా చేశారు, అందుకే అలా చేయకూడదని ఉద్దేశం తనకి. ఆయన ఇంకా చాలా కోపం వచ్చేసింది. తీసుకెళ్ళి అమ్మాయినని తీసుకెళ్ళాడా. ఉంచిన తర్వాత పిల్లలు ఒక సంఘటన జరిగింది. వాళ్ళ నాన్న అంతకుముందు చెప్పినటువంటి మాటలు ఈ అమ్మాయిలో చాలా ధైర్యం కలిగేసినాయి. అయితే ఏం జరిగింది తెలుసా? ఏ జడ్జి అయితే ఇట్లాగా పౌరుషంగా కఠినంగా మాట్లాడాడో ఆ రాత్రి ఈ జడ్జికి నిద్ర పట్ల ఇమీడియట్గా పిలిపించాడు. అమ్మాయిని తీసుకొచ్చి, ఏందమ్మా నాకు రాత్రి నిద్ర పట్టలేదు,
రేపు నా పరిస్థితి కూడా ఇలాగైద్దేమో. ఇప్పుడు నా కుటుంబం ఎక్కడ ఎక్కువ మరి ఏ బాంబు దాడిలో చనిపోతా నాకు తెలియదు. నేను ఇప్పుడు యేసుప్రభు నమ్ముకోవాలంటే నేనేం చేయాలి, యేసుప్రభు నమ్ముకోవాలంటే నేనేం చేయాలని ఎప్పుడైతే ఆ కొరిటెన్ భూమిని అడిగాడో అప్పుడు ఆ జడ్జి ఏం చేశాడంటే విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఆ జడ్జి కూడా ఏమయ్యాడంటే మారు మనసు పొందాడు. పిల్లలు, ఈరోజు ఈ జడ్జి యొక్క తీర్మానం మీకు తెలుసు కదా, ఎంత కఠినంగా మాట్లాడాడో. కొరిటెన్ భూమి చాలా చక్కగా చెప్పడం ద్వారా ఆయన కూడా ఏమైపోయాడంటే మారు మనసు పొందాడు. మారు మనసు పొంది తను కూడా ప్రభువుని తెలుసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబము, ముఖ్యంగా కొరిటెన్ భూమి చాలా చక్కగా దేవుని కొరకు సాక్షిగా ఉంది, ఎంత కష్టమైనా సరే. కాబట్టి పిల్లలు, మీ విశ్వాసంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. ప్రభు నమ్ముకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులైనా సరే మీరు ఏం చేయాలంటే ధైర్యంగా, అలాగుంటారా ధైర్యంగా? పిల్లలు ఆడుకున్నారా? పిల్లలు ఆడుకున్నారు కదా మీరందరూ? అవును, ఆడుకున్నారు, నాకు తెలుసులే, మీరు ఆడుకున్నారు. కాబట్టి పిల్లలు, మీరు కూడా అలా దేవుని యొక్క మాటలు విని సంపూర్ణంగా మీరేం చేయాలి? లోబడాలి. ఈరోజు చిన్నపిల్లల కొరిటెన్ భూము దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని కలిగింది. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి 80 దేశాల్లో, పిల్లలు సామాన్యంగా అది స్టోరీ చెప్పాలని చాలా చాలా పెద్ద స్టోరీ ఇది. నేను చెప్పింది కొద్ది మాటలు చెప్పాను. 80 దేశాల్లో మిషనరీగా చేసింది, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళింది. అవును, దేవుడు అనేకుల మధ్య, జైల్లో ఉన్న వారి దగ్గరికి, అనాథుల దగ్గరికి, అనాగరికుల దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్తూ వచ్చింది. కొరిటెన్ భూమి చాలా చక్కగా ఎదిగిని దేవుని కొరకు నిలబడింది. మీరు కూడా అలాగా ఉండాలనుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకొని అందరూ ఒక్క నిమిషము మోకరించండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మాట్లాడకూడదు, ఓయ్ మాట్లాడకూడదు. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. మనసులో చిన్న ప్రార్థన. దయల తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు. చెప్పండి మాటలు చిన్నపిల్లల్లో కాయజరి సహాయం చేయండి, తను దీవించండి, ఆస్వాదించండి. కొరిటెన్ భూమి ఎంత చక్కగా చిన్న వయసులోనే నేను అంగీకరించి నిజంగా యూదులను రక్షించడం కొరకు చక్కగా సిద్ధపడింది. నాయన తన ఇంటినే నిజంగా దాగే స్థలంగా చేసింది. ఎంతో మందిని ప్రభా బలపరిచింది, స్థిరపరిచింది, చేర్చుకుంది, సాక్షిగా ఉంచారు. నీకు ఎంత వందనాలు. ఈ చిన్న బిడ్డలు ఈ మిషనరీ స్టోరీ ద్వారా వారు కూడా వెలిగించబడి సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.